హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఎస్జే మ్యాథ్స్ క్లాసెస్. మనం 6th క్లాస్ మ్యాథ్స్ అనేది చేసుకుంటున్నాం కదా. 6th క్లాస్ మ్యాథ్స్లో 2 చాప్టర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో 3rd చాప్టర్ ప్లేయింగ్ విత్ నంబర్స్లో ఫస్ట్ ప్రాబ్లం అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 5 అండ్ బై 10. ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారు స్టూడెంట్స్. ఈ నంబర్స్ ఏ నంబర్స్ 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, ఏ నంబర్ 10 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది చెక్ చేయమంటున్నాడు. సో మనం ఇక్కడ 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్, 10 టేబుల్ డివిజిబిలిటీ రూల్ మీకు తెలుసు కదా. 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్ అంటే యూనిట్స్ ప్లేస్లో డిజిట్ 0 కానీ 5 కానీ ఉండాలి. అదే మనం 10 టేబుల్ డివిజిబిలిటీ రూల్ చూసుకుంటే యూనిట్స్ ప్లేస్లో ఓన్లీ 0నే ఉండాలి. 0 తప్ప వేరే ఏ డిజిట్ ఉన్నా కూడా దట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10. సో 10 టేబుల్ డివిజిబిలిటీ రూల్లో ఓన్లీ 0నే ఉండాలి యూనిట్స్ ప్లేస్లో. ఓకేనా స్టూడెంట్స్? సో మనం ప్రాబ్లం అనేది స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ నెంబర్ మనకి 25 ఇచ్చాడు కాబట్టి 25లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 1s ప్లేస్లో ఉన్న డిజిట్ 5 ఇచ్చాడు స్టూడెంట్స్. 5 ఇచ్చాడు కాబట్టి 5 ఉంటే అది డివిజిబుల్ బై 5తో డివిజిబుల్ అవుతుందంటే ఎస్, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఇప్పుడు ఇది 25 అనేది 10 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే 10 టేబుల్ డివిజిబిలిటీ రూల్ 1s ప్లేస్లో ఉండేది 0 ఉండాలి, కానీ ఇక్కడ 0 లేదు కదా. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10. 10 తోటి ఇది డివిజిబుల్ కాదు. నెక్స్ట్ నెంబర్ మనం చూసినట్టయితే ఇక్కడ 125 స్టూడెంట్స్. 125లో మనకి 1s ప్లేస్ డిజిట్ 5 ఉంది కాబట్టి దిస్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 5. సో ఇక్కడ రాయండి, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఇది 10 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే ఇక్కడ 1s ప్లేస్ డిజిట్ 0 ఉండాలి, కానీ ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది 10 టేబుల్తో డివిజిబుల్ కాదు. It is not divisible by 10. నెక్స్ట్ నెంబర్ మనం చూసినట్లయితే 250 ఇచ్చాడు స్టూడెంట్స్. 250 చెక్ చేద్దాం. 250లో ఇక్కడ 0 ఉంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5 అంటే ఎస్, 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్లో 0 అయినా 5 అయినా ఎనీ వన్ ఉన్నా కూడా దిస్ విల్ బి డివిజిబుల్ బై 5. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఇంకా 10 టేబుల్తో కూడా డివిజిబుల్ అవుతుంది కదా స్టూడెంట్స్. 10 టేబుల్ డివిజిబిలిటీ రూల్ 0 ఉండాలి. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 5 and 10. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5 and 10. అవునా స్టూడెంట్స్? ఇది 250 అనే నెంబర్ మనకి 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుందంటే ఎస్, ఎందుకంటే 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్లో 0 అయినా 5 అయినా ఉండాలి. 10 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఏంటి? 0 ఉండాలి. సో ఇది 5 and 10 బోత్ టేబుల్స్లో డివిజిబుల్ అవుతుంది అని. నెక్స్ట్ మనం నెంబర్ చూసినట్లయితే 1250. 1250. ఇప్పుడు 1250 చూసినట్లయితే మనకి యూనిట్స్ ప్లస్ 0 ఉంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. 0 అంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. మొత్తం అంటే 5 and 10తో బోత్ టేబుల్స్లో మనకి ఈ 1250 అనేది మనకి డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ రాద్దాం, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5 and 10. 1250 అనేది బోత్ 5 and 10 తోటి డివిజిబుల్ అవుతుంది అని రాయండి. నెక్స్ట్ నెంబర్ చూసినట్టయితే 10205. 10205 ఇది 2 టేబుల్స్తో డివిజిబుల్ అవుతుందా అంటే 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే ఎస్, ఇక్కడ లాస్ట్ డిజిట్ మనకి 5 ఉంది. సో ఇట్ ఈస్
డివిజిబుల్ బై 5. 10 టేబుల్ డివిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ 5 ఉంది. 5 ఉంటే మన 10 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది అంటే నో, ఓన్లీ 0 ఉంటేనే డివిజిబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10. ఓకేనా స్టూడెంట్స్, నెక్స్ట్ నెంబర్ చూద్దాం. 70985 రాద్దాం. 70985 ఈ నెంబర్ చూసినట్లయితే 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే ఎస్, ఎందుకంటే 1's ప్లేస్ డిజిట్ 5 ఉంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఇప్పుడు ఇది 10 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే నో, ఎందుకంటే లాస్ట్ డిజిట్ ఈస్ 5. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10. ఇక్కడ మీరు రీజన్ కూడా రాయొచ్చు, ఎందుకు డివిజిబుల్ కాదు 10 తోటి అంటే బికాస్ ద వన్స్ ప్లేస్ ఇన్ ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఈస్ 5. ఇక్కడ అది కూడా ఒకసారి నేను రాస్తాను, ఇట్లా కూడా రాయొచ్చు స్టూడెంట్స్ మీరు. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10 బికాస్ ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ డిజిట్ ఏముంది 5 ఉంది కాబట్టి దిస్ విల్ బి నాట్ డివిజిబుల్ బై 10 అని రాయండి. డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఈస్ 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10. అర్థమైంది కదా స్టూడెంట్స్. 70985 అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను స్టూడెంట్స్, ఇక్కడ చూసుకోలేదని కట్ అయింది. 70985లో లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. అదే మనం 10 టేబుల్ డివిజిబిలిటీ రూల్ అనేది ఇది ఓకే అవుతుందా అంటే నో. వై? బికాస్ ఇక్కడ వన్స్ ప్లేస్ డిజిట్ మనకి 0 ఉండాలి, కానీ 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10 బికాస్ ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఈస్ 5. వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10 అని రాయండి. నెక్స్ట్ నెంబర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 45880 ఇచ్చాడు స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ నెంబర్ మనం చెక్ చేద్దాం. ఫస్ట్ 5 టేబుల్ డివిజిబిలిటీ చెక్ చేద్దాం స్టూడెంట్స్. 5 టేబుల్ డివిజిబిలిటీ ఇది ఓకే అవుతుందా అంటే ఎస్, ఎందుకంటే లాస్ట్ డిజిట్ ఏముంది మనకి 0 ఉంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. రీజన్ ఏంటి? బికాస్ ఇలా రాస్తే ఇంకా క్లియర్గా మీకు టీచర్ మీకు ఇంకా క్లియర్గా మీకు చూస్తుంది అనమాట. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5 బికాస్ ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఈజ్ 0 ఉంది కాబట్టి మనకి 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఓకే అవుతుంది అని ఇంకా క్లియర్. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5 అని రాసి వదిలేసినా ఓకే, బట్ ఇంకా క్లియర్ వేలో రాయాలంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5 బికాస్ ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఈజ్ 0. నెక్స్ట్ మనం 10 టేబుల్ డివిజిబిలిటీ రూల్ చూసినట్లయితే 10 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఇది ఓకే అవుతుందా అంటే ఎస్. వై? బికాస్ ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఈజ్ 0. సో ఇక్కడ రాయండి ఇట్ ఈస్ divisible by 10 because the digit in the ones place is 0. సో 0 ఉంది కాబట్టి ఇది 5 టేబుల్తో 10 టేబుల్తో బోత్ టేబుల్స్తో డివిజిబుల్ అవుతుంది అని. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏం ఇచ్చాడంటే ఇదే ప్రాబ్లంలో నెక్స్ట్ ఇంకా సమ్ అవ్వలేదు స్టూడెంట్స్. ఇక్కడ నెక్స్ట్ మనము నంబర్స్ డివిజిబుల్ చేసాం కదా, ఏ 5 టేబుల్తో 10 టేబుల్ డివిజిబుల్ అయితే చెక్ చేసాం కదా. నెక్స్ట్ మనకి ఏమి ఇస్తున్నాడంటే ఇక్కడే క్వశ్చన్, చెక్ వెదర్ ద నంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 10 ఆర్ ఆల్సో డివిజిబుల్ బై 2 and 5 అంటున్నాడు. అంటే ఇక్కడ కొన్ని నంబర్స్ డివిజిబుల్ బై 10 అవుతున్నాయి కదా స్టూడెంట్స్, ఆ డివిజిబుల్ బై 10 అయిన నంబర్స్ 2 టేబుల్తో 5 టేబుల్తో కూడా డివిజిబుల్ అవుతున్నాయా అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం 10 టేబుల్తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఇక్కడ మనం
250 అనేది డివిజిబుల్ బై 10 ఉంది. నెక్స్ట్ 1250 కూడా 10 టేబుల్తో డివిజిబుల్ ఉంది. నెక్స్ట్ వన్ మోర్ నెంబర్ చూసినట్లయితే ఇక్కడ 45880 ఈ నెంబర్ కూడా 10 టేబుల్తో డివిజిబుల్ ఉంది. సో ఈ 3 నంబర్స్ అంటే 250, 1250, 45,880 ఈ 3 నంబర్స్ డివిజిబుల్ బై 10 కదా స్టూడెంట్స్. సో ఈ డివిజిబుల్ బై 10 అయినాయి కదా, ఇదే నంబర్స్ 2 టేబుల్తో 5 టేబుల్తో కూడా డివిజిబుల్ అవుతున్నాయి. ఆ 2 టేబుల్ డివిజిబిలిటీ రూల్ 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్ కూడా మనకి ఓకే అవుతున్నాయా చెక్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ నెంబర్ 250. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఏంటి స్టూడెంట్స్ 1250. అండ్ లాస్ట్ నెంబర్ ఏంటి స్టూడెంట్స్ 45,880. సో ఈ 3 నంబర్స్ 10 టేబుల్తో డివిజిబుల్ అవుతున్నాయి కదా స్టూడెంట్స్. సో ఈ 10 టేబుల్తో డివిజిబుల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ 3 నంబర్స్ 2 టేబుల్తో 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్ కూడా మనం చెక్ చేయమంటున్నాడు. సో ఈ 3 నంబర్స్ ఇప్పుడు ఇక్కడ పైన ఇన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఈ అన్ని నెంబర్స్లో మనకి ఈ 3 నంబర్సే 10 టేబుల్ డివిజిబిలిటీ రూల్ అనేది ఓకే అవుతుంది. సో ఈ 10 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఓకే అయిన నంబర్స్ మనకి 2 టేబుల్ అండ్ 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్ కూడా మనం ఓకే అవుతున్నాయో చెక్ చేయమంటున్నాడు. సో ఇక్కడ 250 చూసినట్లయితే మనకి 1's ప్లేస్ ఉన్న డిజిట్ ఏంటి స్టూడెంట్స్ 2 టేబుల్ డివిజిబిలిటీ రూల్ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. సో ఇక్కడ 0 ఉంది కదా. సో 250 అనే నెంబర్ 2 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఓకే అవుతుంది. అంటే 250 ఈజ్ డివిజిబుల్ బై 2 ఎందుకంటే లాస్ట్ డిజిట్ ఈజ్ 0. సో ఇక్కడ రాయండి 2 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఓకే అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఇప్పుడు 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్ అండ్ స్టూడెంట్స్ లాస్ట్ నెంబర్ మస్ట్ బి 0 or 5. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి 250 అనేది 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుందంటే ఎస్. సో ఇక్కడ రాయండి ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్. నెక్స్ట్ నెంబర్ మనం చూసినట్లయితే 1250 మనకి 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే ఎస్ ఎందుకంటే లాస్ట్ డిజిట్ 0 ఉంది. 0 ఉంటే 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. సో 2 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఇట్ ఈస్ డివిజిబుల్. ఫైవ్ టేబుల్ డివిజిబిలిటీ ఓకే అవుతుందంటే ఎస్ ఎందుకంటే లాస్ట్ డిజిట్ 0 ఉంది. సో 5 టేబుల్తో కూడా ఈ నెంబర్ డివిజిబుల్. నెక్స్ట్ మనం చూసినట్లయితే 45880 ఇక్కడ కూడా 0 ఉంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఫైవ్ టేబుల్లో డివిజిబుల్ అవుతుందా అంటే ఎస్ ఎందుకంటే ఇక్కడ కూడా 0 ఉంది. 0 ఉంటే 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఈ సమ్ని మనకి సెకండ్ ప్రాబ్లంలో మనకు కొన్ని నంబర్స్ ఇచ్చాడు. ఈ నంబర్స్ ఏవేవి 5 టేబుల్ అండ్ 10 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది చెక్ చేయమన్నాడు. లాస్ట్లో మనం మళ్ళీ ఏమడిగాడు చెక్ వెదర్ ద నంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 10 ఆర్ ఆల్సో డివిజిబుల్ బై 2 and 5. 10తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 టేబుల్ అండ్ 5 టేబుల్తో కూడా డివిజిబుల్ అవుతున్నాయా అని అంటే మనం ఇక్కడ చూసినట్లయితే మనకి 10 టేబుల్తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ 2 టేబుల్తో 5 టేబుల్తో కూడా డివిజిబుల్ అవుతున్నాయి. సో అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇది సెకండ్ ప్రాబ్లం అనమాట. మనం సెకండ్ ప్రాబ్లం 3.1 ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లంలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్టూడెంట్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ సెకండ్ ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్.